ఊరంతా ఒక దారి అయితే ఉలిపిరి కట్టె దొహదారని ఒక సామెత ఉన్నది. ఈనాడు తమిళనాడులో స్టాలిన్ గారి విన్యాసాలు చూస్తూ ఉంటే ఆ సామెత గుర్తుకొస్తూ ఉంది. ప్రతి దానిని ఒక ఇష్యూ చేయటం, లేని ఎమోషన్స్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేయటం, చాలా నాన్ ఇష్యూస్ను మేజర్ ఇష్యూస్గా తీసుకుపోవటం, ఇదంతా ఆయన చేస్తూ ఉన్నాడు. ఒక రకంగా ఈ 5 ఏళ్ల పాలనలో ప్రజలలో చాలా వ్యతిరేకత వచ్చింది. నెక్స్ట్ ఎలక్షన్స్ గెలవటం కష్టం, ఏదో ఒక ఎమోటివ్ ఇష్యూను ముందుకు తీసుకుపోకపోతే అనేటటువంటి ఒక అభిప్రాయానికి వచ్చాడని మాత్రం అనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఒకటి డీలిమిటేషను, రెండోది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. ఈ రెండింటి మీద చాలా పెద్ద ఎత్తున ఎక్కడ అవకాశం వస్తే అక్కడ దానిని ఎక్స్ప్లాయిట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మామూలుగా చాలా సరిగ్గా బిహేవ్ చేయకపోతే మీరంతా అన్సివిలైజ్డ్గా ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి రిప్రజెంటేటివ్స్ అని అంటే ఇది తమిళనాడుకి ఇన్సల్టింగ్. ఇది తమిళనాడు ఆత్మగౌరవం, నా ఆత్మగౌరవం అన్న లెవెల్లో ఇష్యూస్ని తీసుకుపోయి దానిని ప్రజలను కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ తమిళనాడు చాలా దూరం ముందుకు వచ్చేసింది, అది ఈయన గమనించటం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇదే ట్రెండ్ కరుణానిధి మొదట్లో కొనసాగించేవాడు. కరుణానిధి మొట్టమొదటి నుంచి కూడా ఇదే సిస్టంలో పార్టీని, విధానాన్ని ముందుకు తీసుకుపోవడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ అప్పట్లో బోత్ రిపబ్లిక్ డేకు ఆగస్ట్ 15కు గవర్నరే నేషనల్ ఫ్లాగ్ను అన్ఫాల్ చేసేవాడు ఇక్కడ రాష్ట్ర రాజధానుల్లో. మొట్టమొదట ఈ ఇష్యూ మీద అబ్జెక్షన్లు రైజ్ చేసినటువంటి వ్యక్తి కరుణానిధి. రిపబ్లిక్ డేకు ఢిల్లీలో ప్రెసిడెంటు ఫ్లాగ్ అన్ఫాల్ చేస్తాడు, సెల్యూట్ తీసుకుంటాడు. ఆగస్ట్ 15th నాడు ప్రధానమంత్రి జెండాను అన్ఫాల్ చేస్తాడు, వందనం తీసుకుంటాడు. అట్లాంటప్పుడు రాష్ట్రంలో ఆగస్టు 15న ముఖ్యమంత్రి చేయాలి కానీ గవర్నర్ ఎట్లా చేస్తాడని చాలా వెరీ వెరీ లీగల్ వ్యాలిడ్ పాయింట్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకొని ఫైనల్గా ఆగస్ట్ 15th నాడు చీఫ్ మినిస్టర్సు, ముఖ్యమంత్రులు సెల్యూట్ తీసుకునేటటువంటి విధానాన్ని ప్రవేశపెట్టడానికి కారకుడు ఆ రోజుల్లో కరుణానిధి. అదే రకంగా అప్పట్లోనే స్టేట్ సింబల్ ఒకటి పెట్టాడు, టెంపుల్ గింపులు పెట్టి, అది కూడా అప్పుడు పెద్ద ఇష్యూ అయింది. సో ఈ ఎమోటివ్ ఇష్యూస్, సింబాలిక్ ఇష్యూస్ మీద ఫైట్ చేయటం, ఇష్యూ చేయటం అనేది ఇది డిఎంకేకి కొత్తగా అప్పటి నుంచి ఉన్నది. ఇప్పుడు దీన్ని ఏం చేశాడు, బడ్జెట్ స్పీచ్లో రూపాయికి ఉన్నటువంటి ఆ దేవనాగరి పదాన్ని తీసేసి తమిళ పదాన్ని పెట్టాడు. కొంత సిల్లీగా కూడా అనిపిస్తుంది. చాలా సిగ్నిఫికెంట్ ఇష్యూస్ చేయడం అంటే ఇదే. రెండోది హిందీని మా మీద ఇంపోజ్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో మదర్ టంగు ఇంగ్లీషు, ఎనీ అదర్ థర్డ్ ఇండియన్ లాంగ్వేజ్. సో నేర్చుకోదలుచుకుంటే తెలుగు నేర్చుకో, మలయాళం నేర్చుకో, కన్నడ నేర్చుకో, అంత ద్రవిడియన్ భాషల మీద ఇంట్రెస్ట్ ఉంటే హిందీ నేర్చుకోమని ఎవరు చెప్పట్లేదు. కానీ హిందీని ఇంపోజ్ చేస్తున్నారనే పాయింట్ను ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల యాక్చువల్గా బాగా నష్టపోయినటువంటి రాష్ట్రం కూడా తమిళనాడే. బట్ ఈ తడవ ఉన్నటువంటి చేంజ్డ్ సర్కమ్స్టాన్సెస్ ఏంటంటే, అంతకుముందు ఈ ఇష్యూస్ మీద ఎవడైనా మాట్లాడితే ఎదురు తిరిగి మాట్లాడేవాడు ఎవడు లేకుండా పోయినాడు. కానీ ఈరోజు బీజేపీ తమిళనాడులో స్ట్రెంగ్తన్ కావడంతో అన్నామలై ఇష్యూను ఎక్స్పోజ్ చేయటం మొదలెట్టడంతో వీళ్ళు వీకెన్ అయిపోతున్నారు. మీ అసమర్థ అవినీతి సహితమైన పాలనను ఇది చేయటానికి ఈ పని చేస్తూ ఉన్నారు అనేటటువంటి పాయింట్ ప్రజల్లోకి ఈరోజు తమిళనాడు బీజేపీ తీసుకొని పోగలిగింది. దాంతో వీళ్ళు కూడా డిఫెన్స్లో పడ్డారు. ఇక ఈ ఇష్యూ మీద మిగిలిన రాష్ట్రాల యొక్క ఇది చూద్దాం. కాంగ్రెస్కు దీని మీద అసలు విధానం ఉన్నదా అనేది ఒక పెద్ద అనుమానం వస్తున్నది. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి దానికి అనుగుణంగా దీని మీద స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నాడు. సిద్ధరామయ్య గారు వేరే స్టేట్మెంట్ ఇస్తాడు, రేవంత్ రెడ్డి గారు ఇంకో స్టేట్మెంట్ ఇస్తాడు స్టాలిన్కి అనుకూలంగా.
మరి ఇది కాంగ్రెస్ పార్టీ విధానమా? అది క్లారిఫై చేయాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. బికాజ్ నేషనల్ పార్టీ, ఇది రీజనల్ పార్టీ కాదు. బట్ ఇద్దరు ముఖ్యమంత్రులు రీజనల్ ముఖ్యమంత్రుల్లాగానే బిహేవ్ చేస్తున్నారు, కానీ నేషనల్ పార్టీ రిప్రజెంటేటివ్స్గా మాత్రం వాళ్ళ వ్యూస్ దీంట్లో వాళ్ళు చెప్పటం లేదు. ఈ పాయింట్ మీద కాంగ్రెస్ తప్పకుండా ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్కి వస్తే ఈ ఇష్యూలో చాలా స్ట్రాంగ్గా అన్కాంప్రమైజింగ్గా వ్యూ తీసుకున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, సమర్థిస్తూ బీజేపీ అజెండాతో అలైన్ అయిపోయినాడు. తెలుగుదేశం పార్టీ అంతా ఫర్మ్గా స్టాండ్ అయితే ఈ ఇష్యూ మీద తీసుకోలేదు. గోడ మీద పిల్లి వాటంలాగానే ఉన్నది. సో ఇది ఎప్పటికైనా కానీ వాళ్ళ బీజేపీ రిలేషన్స్ను తప్పకుండా ప్రభావితం చేసేటటువంటి అవకాశం అయితే ఎప్పటికైనా ఉన్నది. ఇది చాలా చిన్న ఇష్యూ, పెద్ద ఇష్యూ కాదు. డీలిమిటేషన్ ఎస్, అది మేజర్ ఇష్యూ. దాని మీద అన్ని చోట్ల కూడా ఒక ఆవేదన ఉన్నది. దానిని ఆర్టికులేట్ చేయాల్సిన అవసరం. బట్ ఏమీ లేకుండా హిందీని తీసుకోండి అని ఎక్కడా చెప్పకపోతే హిందీని ఇంపోజ్ చేస్తున్నారంటూ లేని అపోహలను కల్పించి ప్రజలను తప్పుదావి పెంచడానికి స్టాలిన్ చూస్తూ ఉంటే, దానికి సమర్థనీయంగా కర్ణాటక చీఫ్ మినిస్టర్, తెలంగాణ చీఫ్ మినిస్టర్ మాట్లాడితే దానికి అర్థం లేదు. ఈ వివాదం వల్ల రాజకీయ లబ్ధి రావటం లేదు. కాబట్టి ఏ పాయింట్లోనో ఒక పాయింట్లో స్టాలిన్ కూడా వదిలేస్తాడని నేను భావిస్తున్నాను.